నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. లక్షలాది విద్యార్థుల కష్టాన్ని వృధా పోనివ్వం. పేపర్ లీక్ చేసే వారిని వదిలే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ. ఏపీలో బుల్డౌజర్ల ప్రభుత్వం నడుస్తోంది. హామీల అమలుపై సర్కార్కు శ్రద్ధ లేదన్న వైఎస్ఆర్సీపీ. విభజన సమస్యలపై చర్చిద్దాం రండి. చంద్రబాబు లేఖకు రేవంత్ స్పందన. బీజేపీతో కలిస్తే కేసులు వాషింగ్ మెషిన్ లో వేసినట్టేనా? చంద్రబాబు అరెస్ట్ ఏమైందంటూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు రిప్లై ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 6న హైదరాబాద్ లో ప్రజాభవన్ లో సమావేశం అవుదాని లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలకు ఈ మీటింగ్ లో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన సమస్యలపై చర్చించేందుకు సమావేశం అవ్వాలని నిన్న రేవంత్ రెడ్డికి లేఖ రాశారు చంద్రబాబు. దీనిపై తాజాగా రేవంత్ స్పందించారు. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ నియమితులయ్యారు. పార్వతీపురం మన్యం కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్ కు పోస్టింగ్ దక్కింది. అనకాపల్లి కలెక్టర్గా కె విజయ, అంబేద్కర్ కోనసీమ కలెక్టర్గా రావిరాల మహేష్ కుమార్, నెల్లూరు కలెక్టర్గా ఆనంద్, తిరుపతి కలెక్టర్గా వెంకటేశ్వర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా చామకూరి శ్రీధర్, కడప కలెక్టర్గా లోతేటి శివశంకర్, నంద్యాల కలెక్టర్గా రాజకుమారి, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా టిఎస్ చేతన్, పల్నాడు కలెక్టర్గా అరుణ్ బాబును ప్రభుత్వం నియమించింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ఆ పార్టీ నేతలు. మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్ స్వాగతం పలికారు. ఆ సమయంలో జై జగన్ నినాదాలతో గన్నవరం విమానాశ్రయం సందడిగా మారింది. బెంగళూరు నుంచి వైఎస్ జగన్ గన్నవరం వచ్చారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4న నెల్లూరు జిల్లా వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. గురువారం ఉదయం హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన చెముడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకు వెళతారు. పిన్నెల్లిని పరామర్శించిన తర్వాత తాడేపల్లికి వెళ్లనున్నారు జగన్. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు, అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారం అండ చూసుకొని టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విధ్వంసకాండకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎంపీపీ చెన్నారావు భవనాన్ని కూలగొట్టించారు. వందల మంది కార్యకర్తలను తీసుకెళ్లి బుల్డౌజర్ సహాయంతో బిల్డింగ్ నిర్మాణాన్ని దగ్గరుండి కూల్చివేయించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కొలికపూడి శ్రీనివాస్తో పాటు టీడీపీ శ్రేణులు కూడా రెచ్చిపోయాయి. కూల్చివేతను అడ్డుకున్న పోలీసులను సైతం టీడీపీ కార్యకర్తలు పక్కకు నెట్టేశారు. టీడీపీ కక్ష సాధింపులపై వైఎస్ఆర్సీపీ నేతలు కైలే అనిల్ కుమార్, నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీల అమలుపై లేని శ్రద్ధ కూల్చివేతలపై మాత్రమే పెట్టారని మండిపడ్డారు. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్థాయికి దిగజారి వ్యవహరించారని అన్నారు. వాళ్ళు ప్రజలకి ఏమి మేలు చేయాలి,
ప్రజలకు ఎటువంటి పరిపాలన అందించాలి, మనం ఎలక్షన్లో ఏమి హామీలు ఇచ్చాం, ప్రజలను మనం ఏం చెబితే మనకు అధికారాన్ని ఇచ్చారు అనే ఆలోచన లేకుండా వాటిలన్నిటినీ కూడా డైవర్ట్ చేస్తూ ఏ రోజు ఏ ఇల్లు కూల్చాలి, ఏ బుల్డోజర్ తీసుకెళ్ళి ఏ ఇల్లు కూల్చాలి అంటే వీటికి ఈరోజు తిరువూరులో జరిగినటువంటి సంఘటన నిదర్శనం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నంద్యాల జిల్లా గడివేముల మండలం ఉండ్లగట్టు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డిపై దాడి జరిగింది. మోటార్ సైకిల్లో అడ్డుపెట్టి గొడ్డలి, కత్తులతో అటాక్ చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రవీంద్రారెడ్డిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సముద్ర తీరాన్ని రక్షించే మడ అడవులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందుండాలన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సిబ్బంది కొరత ఉందని పవన్ వెల్లడించారు. ఈ హోప్ ఐలాండ్ ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఎకో సెన్సిటివిటీని కాపాడుకుంటూ అక్కడున్న మడ అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జీవాలని జలజీవాలని కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాని కాపాడుకుంటూ దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి. తనను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఏపీలో టీడీపీ శ్రేణుల దాడులను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. దాడులు మళ్లీ కొనసాగితే సభా హక్కుల ఉల్లంఘన కమిటీ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ స్పెషల్ స్టేటస్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. అలాగే ఏపీలో పెచ్చుమీరిన హింసను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. Former Chief Minister Jagannath Reddy garu met Honorable Prime Minister and Home Minister many times, and each time he requested for special category status for Andhra Pradesh, sir. But today this is the opportunity has come to Telugu Desam Party, wherein not only they are in power in Andhra Pradesh, they are also sharing power in India government at central government, sir. So all TDP Telugu Desam Party has to do in this situation is ask the central government for special category status for the people of AP. The dream of all the people of Andhra Pradesh will be fulfilled, sir. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విన్నవించారు అరకు వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి. వైఎస్ఆర్సీపీ ఆఫీసులో నేతలపై దాడికి టీడీపీ నేతలు పాల్పడుతున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. గిరిజనుల అభ్యున్నతి కోసం జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, లేదంటే ప్రత్యేక చట్టం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే కేటాయించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి గారైన ముర్ము గారిని కూడా కలిసి ఈ జీవో నెంబర్ 3 గురించి కానివ్వండి, లేకపోతే మా అరకు కాఫీ గురించి అండ్ టూరిజం గురించి, ఎస్పెషల్లీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అండ్ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద చేస్తున్న దాడుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. గంజాయి డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతున్నామన్నారు హోంమంత్రి అనిత. త్వరలో సెంట్రల్ జైల్లో గంజాయి డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై త్వరలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోం మినిస్టర్ అనిత అక్కడ జైల్లో ఉన్న ఖైదీలను కలిశారు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్సీల నామినేషన్ ప్రక్రియ జరిగింది. టీడీపీ నుంచి సి రామచంద్రయ్య, అలాగే జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్స్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, టీడీపీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్, ఎండి ఫరూక్, జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఏలూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. బీజేపీ స్టీల్ ప్లాంట్ అమ్మితే టీడీపీ సహకరిస్తుందా అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన వ్యతిరేకిస్తేనే ప్రభుత్వం నిలబడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ చావు తప్పి బయటపడిందని ఎద్దేవా చేశారు. కొత్త పోలీస్ వాహనాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందించిన కొత్త వాహనాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు 27 4 వీలర్స్ వాహనాలు, 40 2 వీలర్స్ వాహనాలను అందించారు. అలాగే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 4 వీలర్స్, 30 2 వీలర్స్ అందజేశారు. నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ కట్టడిపై ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా పరిశ్రమపై హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో సినీ పరిశ్రమకు, దర్శక నిర్మాతలకు కీలక సూచనలు చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడం కోసమే ఇండస్ట్రీ పెద్దలు తమ దగ్గరకు వస్తున్నారని, అదే సమయంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం సినిమా రంగం పనిచేయాల్సిందేనన్నారు. సినిమా విడుదలకు ముందు నటులతో డ్రగ్స్ నియంత్రణపై వీడియోలు తీయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. హైదరాబాద్లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తిగా పాలనపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎవరి శాఖకు వాళ్లు నెల నెల రివ్యూ చేయాలని చెప్పారు. ఉన్నతాధికారులంతా తప్పకుండా ఫీల్డ్ విజిట్ చేయాల్సిందేనని ఆదేశించారు సీఎం రేవంత్. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారంలో ఒకరోజు గ్రీవాన్స్ డే కోసం కేటాయించాలన్నారు. ఇకపై రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలుంటాయని, కలెక్టర్లంతా ఫీల్డ్ విజిట్ చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్లతో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నాయకులను పార్టీ సృష్టిస్తుంది, కానీ నాయకులు పార్టీని సృష్టించరని అన్నారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారు 4 రోజులు పదవులు లేకపోతే ఉండలేరా అని ప్రశ్నించారు. మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160కి పెరగచ్చన్నారు కేసీఆర్. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాజ్ భవన్ కు ప్రభుత్వ పెద్దలు క్యూ కడుతున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి 2 గంటల పాటు గవర్నర్తో మంతనాలు జరిపారు. ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం కూడా ఉన్నారు. 2-3 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విభజన అంశాలు, అసెంబ్లీ సమావేశాల గురించి గవర్నర్ను వరుసగా కలుస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. అటు తెలంగాణ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంకా కేబినెట్లోకి 6గురికి అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో 2కి మంత్రి పదవులు ఇస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఒకే జిల్లా నుంచి 3 ఒకే సామాజిక నేతలు మంత్రులుగా ఉంటారు. కేబినెట్ కూర్పు సస్పెన్స్ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎంలు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీతో భేటీ తర్వాతే కేబినెట్ కూర్పుపై స్పష్టత రానుంది. తెలంగాణలో పాలన పడకేసిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రామ పంచాయతీల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. ప్రజాపాలనలో పల్లెలు భాగస్వామ్యం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధి చెందాయన్నారు. 7 నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది. పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ మొద్దు నిద్రపోతూ ఉంది. 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 పైసలు కూడా విడుదల చేయలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పై.
ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. తాను జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. గతంలో ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు సంజయ్. అయితే నిన్న విమర్శించిన వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో వాళ్ళు ఎట్లా వేరే పార్టీలో తీసుకున్నారు, ఈ ఒక్కరైతే బాగా విమర్శించారు. వారు వేరే పార్టీకి ఇంగ్లుండి బీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్లో ఉండి వేరే పార్టీ కోటేషన్ చెప్పి మొన్న శాసనసభలో కూడా చర్చకు వచ్చింది. ఇక మా తొరట్ల శాసనసభ్యుడు ఇక వారికి దగ్గర కుటుంబ సభ్యుడే నన్ను బాగా అన్నాడట. ముందుగా ఇంటి సంగతి ఒకసారి ప్రజలందరికీ క్షమాపణ చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. టౌన్ ప్లానింగ్ అధికారిపై ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారంటూ తీవ్రంగా దూషించారు. అసభ్య పదజాలంతో అధికారిపై నోరు పారేసుకున్నారు. కోట్లు మింగేస్తున్నాడంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మమ్మల్ని బెదిరిస్తావా, జాగ్రత్తగా పనిచేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని కట్టిన జిహెచ్ఎంసీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు. ఎవరికి కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు, నువ్వు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, ఇవ్వడం చెప్తే పని చేయడం అంతే తప్ప జిహెచ్ఎంసీకి అనే పైసలు వస్తేనే కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది. కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. కరీంనగర్ డీఈఓ జనార్దన్ రావుని సస్పెండ్ చేయాలంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో రివ్యూ మీటింగ్ గురించి అడిగితే స్పందించలేదంటూ జిల్లా కలెక్టర్ ముందు ఫైర్ అయ్యారు కౌశిక్ రెడ్డి. దీంతో కలెక్టర్ పమేలా సత్పతి వెళ్లిపోతూ ఉండగా కౌశిక్ రెడ్డి అడ్డుపడి ఆమెను వెళ్లనివ్వకుండా జెడ్పీ హాల్లో కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. It's been 5 days. What is there to examine this? No, what is there to examine this? What right does he have? పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. మైనింగ్ కేసులో మహిపాల్ రెడ్డి 300 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలను మోపింది. ఇటీవల ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. 2 రోజుల క్రితమే ఆయన ఈడీ ముందు వెళ్లాల్సి ఉంది. అయితే ఈడీ ప్రత్యేక అనుమతితో ఇవాళ హాజరయ్యారు. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపణలున్నాయి. ఆయన పైన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేశారు. 39 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టారని ఈడీ ఆరోపిస్తోంది. మైనింగ్లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు సాగిస్తున్నారని ఈడీ గుర్తించింది. సంగారెడ్డి, పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ సోదరులు మైనింగ్ నిర్వహించారని ఈడీ తెలిపింది. జాతీయ వార్తలు చూద్దాం. నీట్ పేపర్ లీక్ దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ప్రధాని మోదీ. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. నీట్ అక్రమాలపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని సభకు తెలిపారు ప్రధాని మోదీ. పేపర్ లీక్ చట్ట ప్రకారం దోషులను కఠినాతి కఠినంగా శిక్షిస్తామని సభకు భరోసానిచ్చారు ఆయన. मैं भी देश के हर विद्यार्थी को, देश के हर नौजवानों को कहूंगा कि सरकार ऐसी घटनाओं को रोकने के लिए अत्यंत गंभीर है और युद्ध स्तर पर हम अपनी जिम्मेवारियों को पूरा करने के लिए एक के बाद एक कदम उठा रहे हैं. ఏపీ సీఎం చంద్రబాబును ఈడీ, సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేదని లోక్సభలో ప్రశ్నించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. ఆయనపై కేసులు ఏమయ్యాయని నిలదీశారు ఆయన.
ప్రభుత్వ ఏర్పాటు కోసం అవినీతి పరులతో చేతులు కలిపారని బీజేపీపై ధ్వజమెత్తారు కళ్యాణ్ బెనర్జీ. మోదీజీ, వాట్ అబౌట్ చంద్రశేఖర్ నాయుడు, చంద్రబాబు నాయుడు? వాట్ అబౌట్ అజిత్ పవార్? వాట్ అబౌట్ ప్రఫుల్ల పటేల్? Did CBI and ED arrested him, Chandrababu Naidu? Whether this case is still pending? जो सदस्य यहाँ के मेंबर नहीं है, ठीक है, चलिए टीडीपी लीडर्स चेंज कर देता है, आप जो बोल रहे हैं आप चेंज कर दे. Are they not corrupted? ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కీలక వ్యాఖ్యలు చేశారు యూపీ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు గెలిచినా ఈవీఎంలను నమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. अध्यक्ष महोदय, ईवीएम पे मुझे कल भी भरोसा नहीं था, आज भी नहीं भरोसा. मैं 80 की 80 सीट जीत जाऊं तब भी नहीं भरोसा. और मैंने अपने चुनाव में कहा था अध्यक्ष महोदय कि ईवीएम से जीत करके ईवीएम हटाने का काम करेंगे. न ईवीएम का मुद्दा मरा है न जाएगा खत्म. जब तक ईवीएम नहीं हटेगी हम समाजवादी लोग उस बात पर अड़ग रहेंगे. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పట్లో ఊరట దక్కే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. సిబిఐ అరెస్ట్, రిమాండ్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని సిబిఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విమానం గాల్లో ఉండగా కుదుపులకు లోనవడం అప్పుడప్పుడు వింటాం. కానీ ఓ విమానం కుదుపులకు ప్రయాణికుడు ఏకంగా ఎగిరి పైకప్పులో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన స్పెయిన్ నుంచి ఉరుగ్వే వెళ్తున్న ఒక అంతర్జాతీయ విమానంలో చోటు చేసుకుంది. ఎయిర్ యూరోప్ 787-9 డ్రీమ్ లైనర్ విమానం బ్రెజిల్ సమీపంలోకి వస్తుండగా గాల్లో తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పైలట్లు విమానాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అదే సమయంలో కుదుపుల తీవ్రతకు ఓ ప్రయాణికుడు ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పైకప్పులో ఉన్న హెడ్బెండ్లోకి దూరిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది, తోటి ప్రయాణికులు అతన్ని బయటకు తీసుకొచ్చారు. కుదుపులతో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో బ్రెజిల్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 79,441 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 24,123 వద్దకు చేరింది. డెరివేటివ్ మార్కెట్లో సుమారు 3.3 లక్షల లాంగ్ కాంట్రాక్టులు నమోదయ్యాయి. ఎఫ్ఐఐ ఇతర పెద్ద ఇన్వెస్టర్స్ మార్కెట్లు మరింతగా పెరిగాక గరిష్టాల వద్ద అమ్మకాలకు దిగారు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల పెరుగుదల బాటలో పయనిస్తున్నాయి. 2 రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ఇవాళ స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, ముంబైలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 66,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,380 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,850 రూపాయలు కాగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 72,930 రూపాయలుగా ఉంది. ఇక కేజీ వెండి ధర 95,500 రూపాయలుగా ఉంది. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. శంకర్ రామ్ చరణ్ కాంబోలో గేమ్ చేంజర్ రాబోతోంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు శంకర్. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారట. బుధవారం ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తిరగబడరా స్వామి మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఏఎస్ రవికుమార్ చౌదరి ఈ సినిమా దర్శకుడు. సూర్య నటిస్తున్న కంగువా మూవీ రిలీజ్ కు మరో 100 రోజులే ఉంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. కుబేరా మూవీ నుండి రష్మిక ప్రీ లుక్ పోస్టర్ వచ్చింది. 5వ తారీఖున ఈమె పాత్రను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట. వరుణ్ సందేశ్ తరువాతి సినిమా విరాజీ అనే టైటిల్ తో రాబోతోంది. ఆగస్టు 2న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.